నమస్కారం. మన డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం. మీరు ఆన్లైన్లో ఉన్నారా? మీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నారా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా? అయితే సైబర్ సెక్యూరిటీ మీకు అత్యవసరం. అవును, ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ కేవలం టెక్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే కాదు, మనందరికీ చాలా ముఖ్యం. మన వ్యక్తిగత డేటా నుండి మన దేశ భద్రత వరకు ప్రతిదీ సైబర్ బెదిరింపులకు గురవుతోంది. మీ ఫోటోలు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, మీ వ్యక్తిగత సమాచారం ఇవన్నీ ఎప్పుడు, ఎలా దొంగిలించబడతాయో తెలియదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్ మీకోసం సైబర్ సెక్యూరిటీ కోర్స్ 2026ని అందిస్తుంది. ఈ కోర్స్ 0 నుండి సైబర్ ఎక్స్పర్ట్ వరకు మీ ప్రయాణంలో తోడుగా ఉంటుంది. ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మరియు మన ఫుల్ కోర్సులో మీరు ఏమి నేర్చుకోబోతున్నారో వివరంగా చర్చించుకుందాం. రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది మీ డిజిటల్ ప్రపంచాన్ని, మీ డిజిటల్ ఆస్తులను రక్షించడం. డిజిటల్ ఆస్తులు అంటే ఏంటి? మీ కంప్యూటర్, మీ ల్యాప్టాప్, మీ స్మార్ట్ ఫోన్, మీ టాబ్లెట్, ఇంకా మీరు ఆన్లైన్లో వాడే ప్రతి అప్లికేషన్, మీ డేటా, మీ ప్రైవసీ, ఇవన్నీ డిజిటల్ ఆస్తులే. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ డివైస్లను, నెట్వర్క్లను, ప్రోగ్రామ్లను దొంగతనం, నష్టం లేదా అనధికారిక యాక్సెస్ నుండి కాపాడటానికి ఉపయోగించే పద్ధతులు, టెక్నాలజీలు మరియు ప్రాసెస్ల సముదాయం. ఊహించుకోండి, మీ ఇల్లు ఎంత భద్రంగా ఉందో, అదేవిధంగా మీ డిజిటల్ జీవితం కూడా భద్రంగా ఉండాలి. బయటి నుండి దొంగలు రాకుండా మనం తాళాలు వేసుకుంటాం, సీసీ కెమెరాలు పెడతాం కదా, అలాగే సైబర్ సెక్యూరిటీ అనేది మీ డిజిటల్ ఇంటికి ఒక బలిష్టమైన తాళం, ఒక బలమైన సెక్యూరిటీ గార్డు లాంటిది. ఇది మీ డేటాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఆన్లైన్ మోసాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది, మరియు మీ డిజిటల్ ఐడెంటిటీని సంరక్షిస్తుంది. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, సరైన అలవాట్లు మరియు అవగాహన గురించి కూడా. సరే, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో అర్థమైంది. కానీ ఇది మనందరికీ ఎందుకు అంత ముఖ్యం? మీరు ఒక చిన్న పిల్లవాడి నుండి పెద్దల వరకు ఎవరిని చూసినా, అందరూ ఏదో ఒక రూపంలో డిజిటల్ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నారు. మీ బ్యాంక్ ఖాతా నుండి జీతం వస్తుంది, మీ బిల్లులు ఆన్లైన్లో చెల్లిస్తారు, మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారు, మీ వ్యాపార లావాదేవీలు డిజిటల్గా జరుగుతాయి. ప్రతిదీ డిజిటల్ అవుతున్నప్పుడు సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు లక్షలాది సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఒక చిన్న పొరపాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ డబ్బును, మీ ప్రతిష్టను ప్రమాదంలో పడేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక బలహీనమైన పాస్వర్డ్ ఉపయోగిస్తే, హ్యాకర్లు సులభంగా మీ అకౌంట్ను యాక్సెస్ చేయగలరు. ఒక ఫిషింగ్ ఇమెయిల్ను క్లిక్ చేస్తే, మీ కంప్యూటర్లోకి మాల్వేర్ ప్రవేశించి మీ డేటాను దొంగిలించవచ్చు. మీ ఫోన్ పోతే, అందులో ఉన్న మీ బ్యాంక్ యాప్స్, ఫోటోలు, పర్సనల్ మెసేజ్లు ఇతరుల చేతుల్లో పడొచ్చు. కంపెనీల సంగతి చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు సైబర్ దాడుల వల్ల బిలియన్ల కొద్దీ నష్టపోతున్నాయి, వారి కస్టమర్ల డేటా లీక్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మన వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత మరియు సమాజ భద్రతకు సంబంధించిన ఒక ప్రాథమిక అవసరం. ఈ కోర్సు మిమ్మల్ని ఈ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది. సైబర్ ప్రపంచంలో ఎన్నో రకాల దాడులు ఉన్నాయి. వీటి గురించి మనం అవగాహన పెంచుకుంటేనే వాటి నుండి మనల్ని మనం రక్షించుకోగలం. కొన్ని ప్రధానమైన సైబర్ బెదిరింపులను చూద్దాం. 1. మాల్వేర్. మాల్వేర్ అంటే మలిషియస్ సాఫ్ట్వేర్ అని అర్థం. వైరస్లు, ట్రోజన్ హార్స్లు, వార్మ్స్, స్పైవేర్, అడ్వేర్ ఇవన్నీ మాల్వేర్ రకాలే.
ఇవి మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ప్రవేశించి మీ డేటాను దొంగిలించవచ్చు, మీ సిస్టమ్ను పాడు చేయవచ్చు, లేదా మీ అనుమతి లేకుండా వివిధ కార్యకలాపాలు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా తెలియని లింక్ను క్లిక్ చేసినప్పుడు లేదా అనుమానాస్పద ఫైల్ను డౌన్లోడ్ చేసినప్పుడు మాల్వేర్ మీ డివైజ్లోకి రావచ్చు. 2. ఫిషింగ్ ఇది అత్యంత సాధారణమైన మరియు ప్రమాదకరమైన దాడి. హ్యాకర్లు మీకు ఒక నకిలీ ఇమెయిల్, మెసేజ్ లేదా వెబ్సైట్ పంపి, అది ఏదైనా బ్యాంక్, సోషల్ మీడియా కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థ నుండి వచ్చినట్లు నమ్మిస్తారు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడమే వారి లక్ష్యం. మీ అకౌంట్ బ్లాక్ చేయబడింది, వెంటనే లాగిన్ అవ్వండి లాంటి మెసేజ్లు దీనికి మంచి ఉదాహరణ. 3. రాన్సమ్వేర్ ఇది ఒక ప్రత్యేక రకం మాల్వేర్. రాన్సమ్వేర్ మీ ఫైళ్లను ఎన్క్రిప్ట్ చేస్తుంది, తాళం వేస్తుంది, ఆపై వాటిని తిరిగి పొందేందుకు డబ్బు రాన్సమ్ చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. మీరు డబ్బు చెల్లించకపోతే మీ ఫైళ్లు శాశ్వతంగా పోవచ్చు. ఇది వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు మరియు వ్యక్తిగత యూజర్లను కూడా ప్రభావితం చేస్తుంది. 4. సోషల్ ఇంజనీరింగ్ ఇది టెక్నాలజీని ఉపయోగించడం కంటే మనుషుల బలహీనతలను ఉపయోగించి సమాచారాన్ని రాబట్టడం. హ్యాకర్లు మిమ్మల్ని నమ్మిస్తారు, మోసం చేస్తారు, లేదా మీకు తెలిసిన వ్యక్తిగా నటించి రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఫిషింగ్ దీనిలో ఒక భాగం. ఉదాహరణకు, ఒక హ్యాకర్ బ్యాంక్ ఉద్యోగిగా కాల్ చేసి మీ ఓటీపీ అడగవచ్చు. ఈ బెదిరింపుల గురించి తెలుసుకోవడం అనేది మీ సైబర్ భద్రతలో మొదటి అడుగు. మనం వీటి నుండి ఎలా రక్షించుకోవాలో చూద్దాం. మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పని, మీరు చూసే ప్రతి వెబ్సైట్, మీరు పోస్ట్ చేసే ప్రతి ఫోటో, మీరు లైక్ చేసే ప్రతి పోస్ట్, ఇవన్నీ కలిపి మీ డిజిటల్ ఫుట్ప్రింట్ అవుతాయి. డిజిటల్ ఫుట్ప్రింట్ అంటే మీరు ఇంటర్నెట్లో వదిలిపెట్టే ఆనవాళ్లు. ఇది 2 రకాలు, యాక్టివ్ మరియు పాసివ్. యాక్టివ్ ఫుట్ప్రింట్ మీరు స్వయంగా సృష్టించేవి. ఉదాహరణకు, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవి, ఒక ఆన్లైన్ ఫారంలో మీ వివరాలు నింపేవి, ఒక వెబ్సైట్కు మీ వివరాలతో లాగిన్ అయ్యేవి. మీరు చేసే ప్రతి కామెంట్, షేర్, లైక్ కూడా మీ యాక్టివ్ ఫుట్ప్రింట్ను పెంచుతుంది. పాసివ్ ఫుట్ప్రింట్ మీ ప్రమేయం లేకుండా సృష్టించబడేవి. ఉదాహరణకు, మీరు ఒక వెబ్సైట్ను సందర్శించినప్పుడు మీ ఐపీ అడ్రస్, మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు, ఎంతసేపు ఆ వెబ్సైట్లో ఉన్నారు అనే సమాచారం ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. వెబ్సైట్లు కుకీస్ ఉపయోగించి మీ బ్రౌజింగ్ అలవాట్లను ట్రాక్ చేస్తాయి. మీ డిజిటల్ ఫుట్ప్రింట్ మీకు తెలియకుండానే చాలా సమాచారాన్ని ఇతరులకు అందిస్తుంది. సైబర్ నేరగాళ్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీపై దాడులు చేయవచ్చు, మీ గుర్తింపును దొంగిలించవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేయవచ్చు. అందుకే మీ డిజిటల్ ఫుట్ప్రింట్ను నియంత్రించడం, ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అనవసరమైన సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండటం, మీ ప్రైవసీ సెట్టింగ్స్ను సరిగ్గా సెట్ చేసుకోవడం వంటివి మీ డిజిటల్ ఫుట్ప్రింట్ను తగ్గించడంలో సహాయపడతాయి. సైబర్ సెక్యూరిటీలో అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన రక్షణ మీ పాస్వర్డ్. బలమైన పాస్వర్డ్ అనేది మీ డిజిటల్ సంపదకు మొదటి గేట్ లాంటిది. కానీ చాలామంది 123456 పాస్వర్డ్ లేదా తమ పుట్టినరోజు లాంటి సులభమైన పాస్వర్డ్లను వాడతారు. ఇది మీ ఇంటికి తాళం వేయకుండా వదిలేసినట్లే. బలమైన పాస్వర్డ్ ఎలా సృష్టించాలి? 1. పొడవు, కనీసం 12 నుంచి 16 వరకు అక్షరాలు ఉండేలా చూసుకోండి. ఎంత పొడవు ఉంటే అంత మంచిది. 2. కాంబినేషన్, అప్పర్ కేస్ అక్షరాలు, ఎజెడ్, లోయర్ కేస్ అక్షరాలు, ఎజెడ్, అంకెలు 0 నుంచి 9 వరకు, మరియు ప్రత్యేక గుర్తులు, శాతం కలిపి వాడండి. 3. ప్రత్యేకం, ప్రతి అకౌంట్కు ఒక ప్రత్యేకమైన పాస్వర్డ్ వాడండి. ఒక అకౌంట్ హ్యాక్ అయితే మిగిలినవి సురక్షితంగా ఉంటాయి. 4. అర్ధరహితం, డిక్షనరీలో ఉండే పదాలు, మీ పేరు, పుట్టిన తేదీ,
ఫోన్ నంబర్ వంటి సులభంగా ఊహించగలిగే వాటిని వాడకండి. 5. పాస్వర్డ్ మేనేజర్. వందల పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. లాస్ట్ పాస్, ఒకటి పాస్వర్డ్, బిట్వర్డెన్ వంటి పాస్వర్డ్ మేనేజర్లను ఉపయోగించండి. ఇవి మీ పాస్వర్డ్లను ఎన్క్రిప్ట్ చేసి సురక్షితంగా నిల్వ చేస్తాయి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2FA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA. ఇది మీ డిజిటల్ భద్రతకు అదనపు పొర. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 2FA మీకు మరొక వెరిఫికేషన్ అడుగుతుంది. ఇది మీ ఫోన్కు వచ్చే OTP, వన్ టైమ్ పాస్వర్డ్, ఒక యాప్ నుండి జనరేట్ అయ్యే కోడ్, లేదా మీ ఫింగర్ ప్రింట్ కావచ్చు. హ్యాకర్లకు మీ పాస్వర్డ్ తెలిసినా కూడా 2FA ఉంటే వారు మీ అకౌంట్లోకి ప్రవేశించలేరు. ఉదాహరణకు, మీరు మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కు ఒక కోడ్ వస్తుంది. మీరు ఆ కోడ్ను ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతారు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి. అందుకే మీరు ఉపయోగించే ప్రతి ముఖ్యమైన అకౌంట్కు బ్యాంక్, ఈమెయిల్, సోషల్ మీడియా రెండుని తప్పకుండా ఎనేబుల్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో సురక్షితంగా ఉండాలంటే కొన్ని బ్రౌజింగ్ అలవాట్లను పాటించాలి. ఇవి మీ కంప్యూటర్ లేదా ఫోన్లోకి మాల్వేర్ రాకుండా మరియు మీ డేటా దొంగిలించబడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. 1. HTTPS చూడండి. మీరు ఒక వెబ్సైట్ను సందర్శించినప్పుడు బ్రౌజర్ అడ్రస్ బార్లో HTTPS అని ఉందో లేదో చూడండి. S అంటే సెక్యూర్ అని అర్థం. HTTPS అనేది మీ బ్రౌజర్ మరియు వెబ్సైట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ను ఎన్క్రిప్ట్ చేస్తుంది, తద్వారా బయటి వ్యక్తులు మీ సమాచారాన్ని దొంగిలించలేరు. HTTPS లేకుండా ఉన్న వెబ్సైట్లలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయకుండా ఉండండి. 2. అనుమానాస్పద లింక్లను నివారించండి. ఈమెయిల్లు, మెసేజ్లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. లింక్పై మౌస్ కర్సర్ను తీసుకెళ్లి అది ఏ వెబ్సైట్కు దారి తీస్తుందో చూడండి, క్లిక్ చేయకుండా. నకిలీ లింక్లు తరచుగా అసలైన వాటికి దగ్గరగా ఉంటాయి కానీ చిన్న తేడాలు ఉంటాయి. 3. సాఫ్ట్వేర్ డౌన్లోడ్లు. ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ల నుండి లేదా విశ్వసనీయమైన యాప్ స్టోర్ల, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే సాఫ్ట్వేర్ మరియు యాప్లను డౌన్లోడ్ చేయండి. అనధికారిక సైట్ల నుండి డౌన్లోడ్ చేయడం వల్ల మాల్వేర్ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రీ అని చెప్పి ఇచ్చే క్రాక్డ్ సాఫ్ట్వేర్లలో తరచుగా వైరస్లు ఉంటాయి. 4. పాపప్లను నిరోధించండి. అనుమానాస్పద పాపప్లను, పాపాప్స్ క్లిక్ చేయవద్దు. అవి తరచుగా మాల్వేర్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తాయి. మీ బ్రౌజర్లో పాపప్ బ్లాకర్ను ఎనేబుల్ చేసుకోండి. 5. పబ్లిక్ వైఫై. పబ్లిక్ వైఫై నెట్వర్క్లు, కాఫీ షాపులు, విమానాశ్రయాలు సురక్షితంగా ఉండవు. వాటి ద్వారా మీరు మీ బ్యాంక్ లావాదేవీలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంపితే హ్యాకర్లు సులభంగా దొంగిలించగలరు. పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడటం మంచిది లేదా సున్నితమైన పనులు చేయకుండా ఉండండి. ఈ అలవాట్లను పాటించడం ద్వారా మీరు ఆన్లైన్లో చాలా వరకు సురక్షితంగా ఉండగలరు. మనం ఇంతకు ముందు సోషల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సోషల్ ఇంజనీరింగ్ అనేది హ్యాకర్లు టెక్నాలజీని ఉపయోగించకుండా మనుషుల మానసిక బలహీనతలను, నమ్మకాన్ని, భయాన్ని లేదా ఉత్సాహాన్ని ఉపయోగించుకుని సమాచారాన్ని రాబట్టే ఒక మోసపూరిత పద్ధతి. దీనికి టెక్నికల్ స్కిల్స్ కంటే మనుషులను ఎలా మోసం చేయాలో తెలిస్తే చాలు. కొన్ని సాధారణ సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులు. 1. ఫిషింగ్. ఇది చాలా ప్రబలమైనది. మీ బ్యాంక్ నుండి, ఇంటర్నెట్ ప్రొవైడర్ నుండి లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి వచ్చినట్లుగా కనిపించే నకిలీ ఈమెయిల్లు, మెసేజ్లు వస్తాయి. మీ అకౌంట్ బ్లాక్ చేయబడింది, మీకు లాటరీ తగిలింది, మీరు పన్ను రీఫండ్కు అర్హులు లాంటి మెసేజ్లు పంపి ఒక లింక్పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, OTP నమోదు చేయమని అడుగుతారు.
ఈ లింక్ నకిలీ వెబ్సైట్కు దారి తీస్తుంది, మీ వివరాలు దొంగిలించబడతాయి. 2. విషింగ్ ఇది వాయిస్ ఫిషింగ్. అంటే హ్యాకర్లు ఫోన్ కాల్ చేసి నకిలీ బ్యాంక్ ఉద్యోగులుగా, టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లుగా లేదా ప్రభుత్వ అధికారులుగా నటించి మీ నుండి సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు. మీ అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీ జరిగింది అని చెప్పి మీ ఓటీపీ లేదా సివివి అడుగుతారు. గుర్తుంచుకోండి, ఏ బ్యాంక్ లేదా నిజమైన సంస్థ మీకు కాల్ చేసి ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగదు. 3. స్మిషింగ్ ఇది ఎస్ఎంఎస్ ఫిషింగ్. అంటే టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మోసపూరిత లింక్లు లేదా అభ్యర్థనలు పంపడం. 4. ప్రిటెక్స్టింగ్ హ్యాకర్లు ఒక కల్పిత కథను సృష్టించి మిమ్మల్ని నమ్మిస్తారు. ఉదాహరణకు, ఒక హ్యాకర్ మీ కంపెనీ ఐటీ డిపార్ట్మెంట్లోని వ్యక్తిగా నటించి మీకు కాల్ చేసి మీ సిస్టంలో సమస్య ఉందని, దాన్ని పరిష్కరించడానికి మీ లాగిన్ వివరాలు కావాలని అడగవచ్చు. ఈ దాడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. తొందరపడకండి, అనుమానాస్పద అభ్యర్థనలను ధృవీకరించండి మరియు తెలియని లింక్లను క్లిక్ చేయకండి. ఎవరైనా మీ వ్యక్తిగత సమాచారం అడిగితే నేరుగా వారి అధికారిక నంబర్కు కాల్ చేసి లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించి నిర్ధారించుకోండి. ఈ రోజుల్లో మనలో చాలా మంది కంప్యూటర్ల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నాం. మన బ్యాంకింగ్, కమ్యూనికేషన్, ఫోటోలు, పర్సనల్ డేటా అన్నీ ఫోన్లోనే ఉంటాయి. అందుకే మీ మొబైల్ డివైస్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 1. స్క్రీన్ లాక్. మీ ఫోన్కు తప్పకుండా బలమైన పాస్వర్డ్, పిన్, ప్యాటర్న్ లేదా ఫింగర్ ప్రింట్ ఫేస్ ఐడితో స్క్రీన్ లాక్ పెట్టుకోండి. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. 2. యాప్ పర్మిషన్లు. యాప్ పర్మిషన్స్ మీరు ఒక యాప్ను ఇన్స్టాల్ చేసినప్పుడు అది కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్ వంటి పర్మిషన్లు అడుగుతుంది. యాప్ పనితీరుకు అవసరం లేని పర్మిషన్లను ఇవ్వకండి. ఉదాహరణకు, ఒక కాలిక్యులేటర్ యాప్కు మీ కెమెరా అవసరం లేదు. 3. యాప్ డౌన్లోడ్లు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక స్టోర్ల నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేయండి. తెలియని మూలాల నుండి యాప్లను ఇన్స్టాల్ చేయవద్దు. 4. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి. అప్డేట్లలో భద్రతా లోపాలను సరిదిద్దే ప్యాచ్లు ఉంటాయి. 5. యాంటీవైరస్ యాప్. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఒక మంచి యాంటీవైరస్ లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఐఓఎస్ సాధారణంగా సురక్షితమైనది, కానీ అదనపు జాగ్రత్తగా విపిఎన్ వాడటం మంచిది. 6. పబ్లిక్ వైఫై జాగ్రత్త. పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత లావాదేవీలు చేయకండి. వీలైతే విపిఎన్ ఉపయోగించండి. 7. డేటా బ్యాకప్. మీ ఫోన్లోని ముఖ్యమైన డేటాను, ఫోటోలు, కాంటాక్ట్లు క్రమం తప్పకుండా క్లౌడ్లో లేదా మరొక డివైజ్లో బ్యాకప్ చేసుకోండి. ఫోన్ పోయినా లేదా పాడైనా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు మీ మొబైల్ డివైస్లను సైబర్ దాడుల నుండి రక్షించడంలో చాలా సహాయపడతాయి. మీరు మీ ఇంటి వద్ద ఇంటర్నెట్ వాడుతున్నారంటే మీ దగ్గర తప్పకుండా ఒక వైఫై రౌటర్ ఉంటుంది. మీ హోమ్ నెట్వర్క్ భద్రత మీ రౌటర్పై ఆధారపడి ఉంటుంది. ఒక బలహీనమైన రౌటర్ సెక్యూరిటీ వల్ల మీ ఇంటర్నెట్ను ఇతరులు ఉపయోగించగలరు, మీ ఆన్లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయగలరు లేదా మీ నెట్వర్క్లోకి ప్రవేశించి మీ డివైస్లను హ్యాక్ చేయగలరు. మీ హోమ్ నెట్వర్క్ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చూద్దాం. 1. డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చండి. మీ రౌటర్ కొన్నప్పుడు వచ్చే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను, ఉదాహరణకు అడ్మిన్, వెంటనే మార్చండి. ఇది చాలా ముఖ్యం. బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్ను సెట్ చేయండి. 2. బలమైన వైఫై పాస్వర్డ్. మీ వైఫైకి WPA2 లేదా WPA3 ఎన్క్రిప్షన్ను ఉపయోగించి బలమైన పాస్వర్డ్ సెట్ చేయండి. మీ వైఫై పాస్వర్డ్ ఇతరులకు తెలిస్తే
వారు మీ నెట్వర్క్లోకి ప్రవేశించి మీ ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. ఇది మీ వేగాన్ని తగ్గించడమే కాకుండా మీ భద్రతకు కూడా ప్రమాదం. 3. ఫర్మ్వేర్ అప్డేట్లు. మీ రౌటర్ ఫర్మ్వేర్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉండండి. రౌటర్ కంపెనీలు భద్రతా లోపాలను సరిదిద్దడానికి అప్డేట్లను విడుదల చేస్తాయి. 4. గెస్ట్ నెట్వర్క్. గెస్ట్ నెట్వర్క్. చాలా రౌటర్లలో గెస్ట్ నెట్వర్క్ ఆప్షన్ ఉంటుంది. మీ స్నేహితులు లేదా అతిథులు వచ్చినప్పుడు వారికి ఈ గెస్ట్ నెట్వర్క్ ఇవ్వండి. ఇది మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరుగా ఉంటుంది, కాబట్టి మీ వ్యక్తిగత డివైస్లకు వారు యాక్సెస్ ఉండదు. 5. యూపీఎన్పీ డిసేబుల్ చేయండి. యూనివర్సల్ ప్లగ్ అండ్ ప్లే యూపీఎన్పీ అనేది డివైస్లు ఒకదానితో ఒకటి సులభంగా కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది, కానీ ఇది భద్రతా లోపాలకు దారితీయవచ్చు. మీ రౌటర్ సెట్టింగ్స్లో దీన్ని డిసేబుల్ చేయడం మంచిది, మీకు అవసరం లేకపోతే. 6. ఐఓటీ డివైస్లు. ఐఓటీ డివైసెస్. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ లైట్లు, సెక్యూరిటీ కెమెరాలు వంటి ఐఓటీ డివైస్లకు కూడా బలమైన పాస్వర్డ్లను సెట్ చేయండి. ఇవి తరచుగా సైబర్ దాడులకు గురవుతాయి. మీ హోమ్ నెట్వర్క్ను సురక్షితంగా ఉంచుకోవడం మీ మొత్తం సైబర్ భద్రతకు పునాది. మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టంలు, విండోస్, మ్యాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు యాప్లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండటం సైబర్ భద్రతలో ఒక కీలకమైన భాగం. చాలామంది అప్డేట్ అంటే కేవలం కొత్త ఫీచర్లు వస్తాయి అనుకుంటారు, కానీ అప్డేట్లలో భద్రతా ప్యాచ్లు కూడా ఉంటాయి. 1. సాఫ్ట్వేర్ అప్డేట్లు ఎందుకు ముఖ్యం? సైబర్ నేరగాళ్లు సాఫ్ట్వేర్లలోని బలహీనతలను, వల్నరబిలిటీస్ కనుగొని వాటిని ఉపయోగించి మీ సిస్టంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ బలహీనతలను గుర్తించి వాటిని సరిచేయడానికి అప్డేట్లను విడుదల చేస్తాయి. మీరు మీ సిస్టంను అప్డేట్ చేయకపోతే మీరు ఈ బలహీనతలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీకు అప్డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇన్స్టాల్ చేయండి. 2. యాంటీవైరస్ సాఫ్ట్వేర్. మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను, ఉదాహరణకు మకాఫీ, నార్టన్, అవాస్ట్, విండోస్ డిఫెండర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మాల్వేర్, వైరస్లు మరియు ఇతర బెదిరింపుల నుండి మీ సిస్టంను రక్షిస్తుంది. నిరంతర రక్షణ. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీ సిస్టంను నిరంతరం పర్యవేక్షిస్తుంది, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తుంది. రెగ్యులర్ స్కాన్లు. మీ సిస్టంను క్రమం తప్పకుండా స్కాన్ చేయండి. అప్డేట్లు. మీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను కూడా ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండండి, తద్వారా అది కొత్త రకాల బెదిరింపులను గుర్తించగలదు. మాల్వేర్ రిమూవల్. ఒకవేళ మీ సిస్టంలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించినట్లయితే యాంటీవైరస్ దాన్ని తొలగించడంలో లేదా క్వారంటైన్ చేయడంలో సహాయపడుతుంది. అప్డేట్లు మరియు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది మీ డిజిటల్ డివైజ్లను సైబర్ దాడుల నుండి కాపాడటానికి 2 ముఖ్యమైన సాధనాలు. వీటిని నిర్లక్ష్యం చేయకండి. మీరు సైబర్ సెక్యూరిటీని ఒక కెరీర్గా ఎంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు సరైన మార్గంలో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగం పుంజుకుంటున్న కొద్దీ సైబర్ దాడులు పెరుగుతున్నాయి, మరియు ఈ దాడుల నుండి కంపెనీలను, ప్రభుత్వాలను మరియు వ్యక్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరియు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో కొన్ని ప్రముఖ ఉద్యోగాలు: సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ భద్రతా బెదిరింపులను గుర్తించడం, విశ్లేషించడం మరియు వాటిని నివారించడం. ఎథికల్ హ్యాకర్ పెనెట్రేషన్ టెస్టర్. ఎథికల్ హ్యాకర్ పెనెట్రేషన్ టెస్టర్ సిస్టమ్స్లోని బలహీనతలను కనుగొనడానికి హ్యాకర్ల వలె ఆలోచించి పరీక్షించడం. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ సంస్థల కోసం సురక్షితమైన సిస్టంలను డిజైన్ చేయడం. ఇన్సిడెంట్ రెస్పాండర్. ఇన్సిడెంట్ రెస్పాండర్ సైబర్ దాడి జరిగినప్పుడు దాన్ని నియంత్రించడం మరియు కోలుకోవడం.
డేటా ప్రైవసీ ఆఫీసర్, డేటా ప్రైవసీ ఆఫీసర్ డేటా రక్షణ చట్టాలకు సంస్థలు కట్టుబడి ఉండేలా చూడటం. ఈ కోర్సుతో మీరు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమికాలను నేర్చుకుంటారు. ఇది ఈ విస్తారమైన కెరీర్ రంగంలోకి అడుగు పెట్టడానికి మీకు ఒక మంచి పునాది అవుతుంది. మీరు మరింత లోతుగా నేర్చుకోవాలనుకుంటే మేము అందించే పూర్తి కోర్సు మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించాం. మీరు నిజంగా జీరో నుండి సైబర్ ఎక్స్పర్ట్ కావాలనుకుంటే మా పూర్తి సైబర్ సెక్యూరిటీ కోర్స్ 2026 మీకోసం సిద్ధంగా ఉంది. ఈ కోర్సులో మీరు కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పొందుతారు. మా పూర్తి కోర్సులో మీరు ఏమి నేర్చుకోబోతున్నారో ఒక చిన్న అవలోకనం. 1. సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్, సైబర్ క్రైమ్ లాస్ మరియు రెగ్యులేషన్స్. 2. నెట్వర్క్ సెక్యూరిటీ ఫైర్వాల్స్, విపిఎన్లు, ఐడీస్, ఐపీఎస్, వైర్లెస్ సెక్యూరిటీ మరియు నెట్వర్క్ అటాక్లను ఎలా నివారించాలి. 3. ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ విండోస్, లైనక్స్ మరియు మాకోఎస్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్లు. 4. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ డివైస్లు మరియు డేటా రక్షణ, యాంటీవైరస్ మరియు మాల్వేర్ రక్షణ. 5. అప్లికేషన్ సెక్యూరిటీ వెబ్ అప్లికేషన్ బలహీనతలు, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్. 6. డేటా సెక్యూరిటీ మరియు క్రిప్టోగ్రఫీ, డేటా ఎన్క్రిప్షన్, డేటా లాస్ ప్రివెన్షన్, డిఎల్పి. 7. క్లౌడ్ సెక్యూరిటీ AWS, Azure, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ ప్లాట్ఫారంలలో భద్రతా చర్యలు. 8. ఇన్సిడెంట్ రెస్పాన్స్ సైబర్ దాడి జరిగినప్పుడు ఎలా స్పందించాలి, విశ్లేషించాలి మరియు కోలుకోవాలి. 9. ఎథికల్ హ్యాకింగ్ మరియు పెనెట్రేషన్ టెస్టింగ్ బేసిక్స్, సిస్టమ్స్ను ఎలా పరీక్షించాలి, బలహీనతలను ఎలా గుర్తించాలి, లీగల్ మరియు ఎథికల్ మార్గాల్లో. 10. సెక్యూరిటీ ఆడిటింగ్ మరియు కంప్లయన్స్, భద్రతా ప్రమాణాలను ఎలా పాటించాలి. ఈ కోర్సు మీకు సైబర్ సెక్యూరిటీ రంగంలో బలమైన పునాదిని అందిస్తుంది మరియు మీరు ఒక సైబర్ ఎక్స్పర్ట్గా మారడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పుతుంది. సైబర్ సెక్యూరిటీ అనేది నిరంతరం మారుతున్న ఒక రంగం. ఈ రోజు మనం చూస్తున్న బెదిరింపులు రేపు మారవచ్చు. అందుకే ఈ రంగంలో ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే కొన్ని కీలకమైన సైబర్ బెదిరింపులు మరియు ట్రెండ్లు ఇక్కడ ఉన్నాయి. 1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు మెషిన్ లెర్నింగ్ ML ఆధారిత దాడులు. హ్యాకర్లుని ఉపయోగించి మరింత అధునాతన మాల్వేర్ను సృష్టించవచ్చు, ఫిషింగ్ దాడులను వ్యక్తిగతీకరించవచ్చు మరియు దాడి పద్ధతులను ఆటోమేట్ చేయవచ్చు. అలాగే సైబర్ డిఫెన్స్లో కూడా AI మరియు ని ఉపయోగించి బెదిరింపులను త్వరగా గుర్తించవచ్చు. 2. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT డివైస్లపై దాడులు. స్మార్ట్ హోమ్ డివైస్లు, వేరబుల్స్, స్మార్ట్ కార్లు ఇవన్నీ ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతున్నాయి. ఈ డివైస్లు తరచుగా బలహీనమైన భద్రతా చర్యలతో వస్తాయి, అవి హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయి. 3. క్వాంటం కంప్యూటర్లు ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులను క్షణాల్లో బ్రేక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది భవిష్యత్తులో డేటా భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చు. అందుకే పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ పై పరిశోధనలు జరుగుతున్నాయి. 4. సప్లై చైన్ అటాక్స్ ఒక పెద్ద కంపెనీని నేరుగా హ్యాక్ చేయకుండా దాని సప్లై చైన్లోని చిన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అక్కడి నుండి పెద్ద కంపెనీలోకి ప్రవేశించడం. 5. జీరో డే ఎక్స్ప్లాయిట్స్ సాఫ్ట్వేర్ కంపెనీలకు తెలియని మరియు ప్యాచ్ చేయబడని బలహీనతలను ఉపయోగించి చేసే దాడులు. ఈ భవిష్యత్ బెదిరింపులను ఎదుర్కోవడానికి నిరంతరం నేర్చుకోవడం, కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం మరియు మీ డిజిటల్ అలవాట్లను అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సైబర్ సెక్యూరిటీలో నిపుణుడిగా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుండాలి.
చూశారు కదా, సైబర్ సెక్యూరిటీ అనేది ఎంత కీలకమో. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, సాధారణ బెదిరింపులు మరియు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకున్నాం. బలమైన పాస్వర్డ్లు, 2FA, సురక్షితమైన బ్రౌజింగ్, సోషల్ ఇంజనీరింగ్ పట్ల అవగాహన, మొబైల్ మరియు హోమ్ నెట్వర్క్ భద్రత, సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఇవన్నీ మీ డిజిటల్ జీవితాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా అవసరం. మీరు ఈ అంశాలను అనుసరించడం ద్వారా సైబర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు రక్షించుకోవచ్చు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సైబర్ సెక్యూరిటీ ప్రపంచం చాలా పెద్దది మరియు చాలా ఆసక్తికరమైనది. మీరు ఈ రంగంలో లోతుగా ప్రవేశించి ఒక సైబర్ ఎక్స్పర్ట్గా మారాలనుకుంటే మా పూర్తి సైబర్ సెక్యూరిటీ కోర్స్ 2026ని పరిశీలించండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ కోర్సు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు స్కిల్స్ను అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా మీరు ఏ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్లలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి మేము ఆసక్తిగా ఉన్నాం. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.